ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి, కానీ ఇదే మొదటి. ఇప్పుడే 'సుమతి శతకం' మూవీని చూసాను. నిజంగా అలానే అనిపించింది. ఇలాంటి సినిమాలు చాలా చూసాం 2002లో. కానీ 2026లో కూడా ఇలాంటి మూవీ చూడడం ఇదే ఫస్ట్ టైం. నాకైతే ఏమాత్రం నచ్చలేదసలు. చాలా బోరింగ్ ఉంది సినిమా అయితే. సినిమా చూస్తున్నప్పుడు చాలా వెయిట్ చేస్తున్నా. ఎక్కడైనా బావుంటుంది, లేదా స్టోరీలో ఏదో ఒక ట్విస్ట్ వస్తుంది, మారుతుంది. ఈ కాలంలో కూడా ఇలాంటి సినిమాలు ఎవరు తీస్తారులే అనుకున్నాను. కానీ తీశారు. అలానే తీశారు. అసలు ఏమాత్రం కొత్తగా ఉండదు సినిమా. రొటీన్‌కే రొటీన్ ప్రో మ్యాక్స్ లాగా ఉంటుంది. మూవీ చాలా కష్టం మీద చూసా. ఎప్పుడు అయిపోతుందా? ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుందా? చాలా ఈగర్‌లీ వెయిట్ చేశా నేనైతే. స్టోరీ విషయానికొచ్చేస్తే కృష్ణ అనే ఒక అతనికి చిన్నప్పటి నుంచి పెళ్ళంటే చాలా ఇష్టం. ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుందామని వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ ఎంట్రీ వస్తుంది. తనకొక ప్రాబ్లమ్ ఉంటుంది. ఆ ప్రాబ్లమ్‌ని హీరో సాల్వ్ చేస్తాడు. అంతే, ఏం ఉండదు. సినిమాలో లైటింగ్ కూడా సీరియల్ కైండ్ ఆఫ్ లైటింగే ఉంటుంది. పెద్ద పెద్ద ఆరెంజ్ లైట్స్ ఏస్తారు బ్యాక్‌గ్రౌండ్‌లో. యాజ్ ఇట్ ఈజ్ సీరియల్ లాగే అనిపిస్తుంది. అదేందో అర్థం కాదు గానీ, హీరోయిన్ వచ్చిన ప్రతిసారి స్లో మోషన్ ఏస్తాడు, జుట్టు ఎగురుతుంది. అది ఒక్కసారి స్టార్టింగ్ ఎంట్రీలో ఏస్తే ఒకలాగా ఉంటుంది గానీ, ప్రతిసారి హీరోయిన్ వస్తే బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక మ్యూజిక్ ప్లే అవుతుంది, జుట్టు ఎగురుతుంది. హీరోది ఒక రియాక్షన్ ఉంటుంది. ఏస్తాడు, మళ్ళీ రిపీటు, మళ్ళీ రిపీటు. చికాకొస్తుందసలు. మళ్ళీ ఈ గ్యాప్‌లో విలన్ వస్తాడు. అసలు విలన్ ఎందుకున్నాడో తెలీదు నాకైతే. వస్తాడు, వార్నింగ్ ఇస్తాడు, వెళ్ళిపోతాడు. అంతే, ఏం చేయడు. క్లైమాక్స్‌లో ఒక ఫైట్ ఉంటుంది అంతే. అసలు ఈ సినిమా థియేటర్‌లో చూసిన వాళ్ళ పరిస్థితి ఏంటో తెలీదు గానీ, అవార్డ్ ఇయ్యాలి వాళ్ళకైతే. క్యారెక్టర్స్ కూడా అంతే. హీరో పక్కన ఒక కమెడియన్ ఉండాలి ఖచ్చితంగా. వాళ్ళిద్దరు చేసే క్రింజ్ కామెడీని మనం చూడాలి. సినిమా ఫార్మాట్ కూడా నిజంగా ఏదో 2002లో తీసిన ఫార్మాటే ఉంటుంది. నార్మల్‌గా ఇప్పుడు తీసే మూవీస్‌లో ఏమో సిట్యుయేషనల్ కామెడీ సీక్వెన్సెస్ ఉంటాయి. కానీ పాత మూవీస్‌లో ఏమో ఒక కామెడీ సిట్యుయేషన్‌ని రాసి దాన్ని పార్ట్స్‌గా డివైడ్ చేసి సినిమాలో ఎడిట్ చేస్తారు. సేమ్ అదే ఫార్మాట్‌ని యూజ్ చేస్తారు ఇక్కడ కూడా. నాకు తెలిసి డైరెక్టర్ ఈ మూవీని 2001లో రాసుకొని ఉండొచ్చు. కానీ 2026లో ఛాన్స్ దొరికేసరికి సేమ్ స్క్రిప్ట్‌తో ఇప్పుడు తీసేసి ఉంటారనుకుంటా. అమర్‌దీప్ యాక్టింగ్ కూడా నాకైతే అస్సలు నచ్చలేదు. చాలా ఓవర్ యాక్షన్ అనిపించింది. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. అండ్ మధ్య మధ్యలో రవితేజ యాక్టింగ్ కూడా కనిపిస్తుంది. ఒక సైడ్ ఏమో సినిమా ఇండస్ట్రీ ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకో సైడ్ ఏమో ఇలాంటి సినిమాలు తీస్తారు. నా సజెషన్ అయితే స్కిప్ చేస్తేనే బెటరు. లేదు చూస్తాం అనుకుంటే వాచ్ ఎట్ యువర్ ఓన్ రిస్క్. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.